నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో నిలిచమన్న అనుభవం కావాలి. అందుకు ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచాలి. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరు నింపబడి నడిపించబడగలగాలి. నీ సంకల్పమంతా నెరవేర్చేవాడుగా మార్చబడాలి. దైవజనుడు నిరూపించబడినట్లుగా నిరూపణ కలిగిన జీవితాన్ని జీవించగలగాలి. భక్తిలో ధైర్యవంతులుగా, రోషము కలిగిన వారుగా, రాజీ పడని వారుగా, నీ సన్నిధిలో బ్రతికే వారుగా ఉండడానికి సహాయం చేయండి. ఏలియా ఎలా బ్రతికాడో ప్రభువా నీ లేఖనాలు మాకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మేము అలా బ్రతికితేనే ఎంతబడి గుంపులో ఉండగలుగుతున్నాం. ఇంకా నీ సంకల్పం ఏమైతే ఉందో అది త్వరగా సంపూర్తి చేసే కృప దయచేయండి. బలహీనతలన్నిటిలోంచి నీ కృప వలన మీరు లేవనెత్తి ఈ విషయంలో నేను బలహీనుడును అని చెప్పడానికి అవకాశం లేని జీవితాన్ని జీవించగలను. నీ వాక్యానుసారమైన ఆధ్యాత్మికమైన అనుభవం నమ్మకంగా కొనసాగుతుంది. నీ రాకడకు ఆయత్తపరచబడ్డాడు. ఏలియా ఎత్తబడిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. నీ సేవ నిరూపించబడాలి. సేవకులంగా మేము నిరూపించబడాలి. సంఘములను ప్రతి విశ్వాసి ఎలాంటి పరీక్షలు అగ్నిలో వేచినప్పుడు కర్ర గడ్డి కొయ్యకాలులాగా కాలిపోయేవారు, వెండి బంగారం వెలగలిన రాణులాగా నిలిచిన పరిచర్యగా నిరూపణ కలిగినటువంటి పరిచర్యగా, నిరూపణ కలిగిన సేవకులుగా సేవగా ఈ లేఖనాన్ని స్థిరపరిచి నడిపించండి. జరగబో ఆరాధన మహిమకరంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట వేడుకను అడిగి పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.